నాచారంలోని అన్నపూర్ణ కాలనీలో ఉన్న వెస్లీ స్కూలు రోడ్డు కబ్జా గురి అయ్యిందని, ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని గత 3 నెలలుగా స్కూల్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం న్యాయస్థానం ఆ నిర్మాణాన్ని ఆపాలని స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో వెస్లీ స్కూలులో పూర్వ విద్యార్థులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత 35 సంవత్సరాల నుంచి వెస్లీ పాఠశాలకి ప్రధాన రహదారిగా ఉండేదన్నారు. ఈ రోజు కొంతమంది అక్రమంగా రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు మద్దతిస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రజల పక్షం ఉండవలసిన అధికార ప్రతినిధులు ఇలా చేయడం సరైనది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటానికి సహకరించారా, సహకరించుకుని ఎందుకు సహకరించలేదు? మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ వ్యక్తి మా ఇంటికి కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఇక్కడున్న సమస్యలు ముందే చెప్పడం జరిగింది. ఇది ఒక లేఅవుట్ లో ఉన్న ఓపెన్ స్పేస్, దీని పక్కన స్కూల్ కి వెళ్లే దారి ఉంది. దీన్ని మీరు అనవసరంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఇది నలుగురికి ఇబ్బంది పడే సిచ్యువేషన్, కాబట్టి మీరు కూడా దీంట్లోకి దిగే ముందు ఆలోచించుకోండి అని చెప్పాం. మేము చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మాకు ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉంది, మాకు సపోర్ట్ ఉంది, మేము ఏ రకంగా చేసుకుంటాము అని చెప్పి సమాధానం చెప్పినారు. వాళ్ళ సమాధానం ఎవరి ధైర్యంతో చెప్పిండ్రు? ఇవాళ అధికారంలో ఎవరున్నారు? ఇక్కడ స్టేట్ లో అధికారంలో ఉన్న మాట గురించి మాట్లాడతలేము. నాచారం డివిజన్ లో ఏ నాయకుడు అధికారంలో ఉన్నాడు? నాచారం డివిజన్ ఉన్న దాంట్లో అసెంబ్లీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? మరి వారి అండదండలు లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటే మీరు నమ్ముతారా? ఇవాళ ప్రశ్నలు అడుగుతున్నారు మీడియా మిత్రులు. స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి మీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు మీ మాట వినాలా, వాళ్ళ మాట వినాలా అని అంటున్నారు. ఎప్పుడైనా అధికారులు గాని ఎవరు గాని అవినీతి చేయాలనుకున్న వాళ్ళు డబ్బులకే అమ్ముడుపోతారు. ఇవాళ డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళ చేతిలో జరుగుతున్న అన్యాయానికే ఇవాళ అఖిలపక్షం ఏర్పరచుకొని దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదు, బీజేపీ నుంచి ఎవరు రాలేదు. ఎందుకు? కారణం ఏంటి? వాళ్ళు కూడా అధికారంలో ఉన్న పార్టీ అయినా కానీ లోకల్ స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఇన్ఛార్జీలు రావాలి కదా. నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాకుంటే వాళ్ళు ముఖం చాటేయడం వెనుక అంతర్యం ఏమిటి? ఊపిరి పీలుస్తాయి. దేవుడి దయ, అధికారులు చేస్తున్న పోరాటం, ఈ రెండు ఒకటై ఈ దేశాన్ని కాపాడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. థాయిలాండ్ కోసం ప్రపంచం ప్రార్థిస్తుంది.